వస్తాడు ఈసారి. ఎందుకని జగన్ గారు రావాలి? అంటే సీట్లు తగ్గినా సీఎం మాత్రం ఆయననే. అంటే ఈసారి మేము గెలవలేము అని చెప్పేసి అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సర్వే చూస్తే ఆయనే జగనే జగనేనా? సీఎం. అంటే ఇప్పుడు మంగళగిరిలో ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, చేసిన వైసీపీ పార్టీకి ఆయన ఎఫెక్ట్ కొట్టిందన్నారు. చేసిన సీట్లు తగ్గినా ఆయన సీఎం అవుతాడు జగనే. ఆయన ఇప్పుడు మంగళగిరిలో గెలుస్తారంటారా? మరి వైసీపీ పార్టీ గెలిచిందంటారా? ఒక్క ఎమ్మెల్యే పోయినా సీఎం మాత్రం జగనే అవుతాడు. ఎందుకంటే జగన్ గారి మీద అంత అభిమానం మీకు? పథకాలు ఇచ్చిండు కదా బాగా, పథకాలు సర్వేలు అవి స్థలాలు ఇచ్చాడు. ఈ పథకాలు ఇవి అమ్మఒడి, నాయ బ్రహ్మలకు, కటింగ్ షాపులకు, అన్ని కులాలకు డబ్బులు వేస్తున్నాడు. ఇంతకుముందు ప్రభుత్వం పట్టించుకోలేదు, అందువలన జగన్ అందరూ పట్టించుకుంటున్నాడు. కాకపోతే ఇప్పుడు ఢిల్లీ నుంచి వీపీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి మాకు కొద్దిగా నాయబ్రహ్మలకు దెబ్బ పడింది. ఇప్పుడు ఇతర నాయబ్రహ్మ కులాసులకు మాకు పనులు లేకుండా పోయింది. ఢిల్లీ నుంచి ఈపీ వాళ్ళు వస్తున్నారు. ఈపీ వాళ్ళు వచ్చి మాకు పనులు లేకుండా ఇప్పుడు మేము దినాలు సవరాలు చేయాలన్నా, ఇంట్లో పొడి చేయాలన్నా మా దగ్గరికి రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు కాబట్టి మాకు దెబ్బ అవుతుంది. ఇప్పుడు మాకు నాయబ్రహ్మలకు పనులు లేకుండా పోయింది. మాకు పనులు ఉండాలంటే ఎవరు సీఎం ఇప్పుడు మాకు పనులు ఉండాలంటే ఈపీఎల్ రాకుండా చేస్తేనే మేము వాళ్ళకు ఓట్లు వేస్తాం. ఈపీ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, బొంబాయి వాళ్ళు వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు కాబట్టి మాకు పనులు లేవు. వాళ్ళు రాకుండా ఎవరు చేస్తే వాళ్ళే నెక్స్ట్ సీఎం.